హలో అందరికీ వన్ మోర్ మెయిన్ వ్లాగ్ అందరికి వచ్చేసి గుడ్ మార్నింగ్. వీడియో అయితే అంత క్లారిటీ లేదు కానీ నాకైతే చాలా మెమొరబుల్ వీడియో అనమాట ఇది. అండ్ నిన్న మదర్స్ డే కదా, నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట మా పిల్లలు నాకు ఇంత సర్ప్రైజ్ ఇస్తారని చెప్పేసి. బట్ నాకు అసలు థాట్ కూడా లేకుండే, మార్నింగ్ నుంచి అసలు నన్ను విజ్ చేయలేదు. బట్ మర్చిపోయారేమో అని చెప్పేసి నేను కూడా లైట్ తీసుకున్నాను అనమాట. ఇంకా నైట్ అయిపోయింది, 8:30 అట్లా అవుతుంది. నేను అన్నం తిని పడుకుందాం అనే టైంకి మా చిన్నగాడు అయితే నాకు పెద్ద సర్ప్రైజ్ ఇచ్చిండు. అంటే మా పెద్దోనికి కూడా చెప్పలేదన్నమాట, వానికి అసలు అంత ఐడియానే లేదు. అండ్ వాడు నేను ఫోన్ చూస్తుంటే ఆ ఫోన్లో నార్మల్గా ఒక వీడియో వచ్చిందనమాట. వాళ్ళ మదర్కి ఒక లెటర్ రాసుకొని వచ్చి హ్యాపీ మదర్స్ డే అమ్మ అని చెప్పేసి చెప్తూ ఉంటాడు అనమాట. లెటర్లో వాళ్ళ అమ్మకి ఏం రాస్తాడంటే మై మదర్ ఈస్ బెస్ట్ చెఫ్ అని చెప్పేసి రాస్తూ ఉంటాడనమాట. అది చూసిండు. ఇంకా నేను అట్లనే ఇంకా వీడియో చూస్తూ ఉన్నా. వాడు నాకు తెలియకుండా మా మమ్మీని డబ్బులు అడుక్కొని 20 రూపీస్ ఏమో అడిగిండంట. అండ్ అడుక్కొని షాప్కి వెళ్ళి నాకు ఇష్టమైన స్వీట్స్ గుర్తు పెట్టుకొని ఆ 2 స్వీట్స్ అండ్ ఇంకా వానికి రాయాలనిపించింది, అదే నాకు హ్యాపీ అనిపించింది అనమాట. ఎందుకంటే ఏమని రాసిండంటే ఐ లవ్ మై మామ్ అండ్ మై మామ్ ఇస్ బెస్ట్ చెఫ్ అని చెప్పేసి రాసిండు అనమాట. అంటే వానికి రాయాలనిపించింది, బట్ ఆ వీడియోలో కూడా అదే రాసిండు అనమాట వాళ్ళ మమ్మీ కోసము. అంటే వానికి థాట్ వచ్చిందేమో మా మమ్మీకి కూడా ఇలాగే రాస్తా అని చెప్పేసి. బట్ వాడు చేయగానే మా పెద్దోడు ఒకటి మళ్ళీ మా పెద్దోడు మా మమ్మీని డబ్బులు అడుక్కొని పోయి వాడు రాసుకొచ్చిండు అనమాట. అండ్ ఇంకా ఇద్దరు ఒకేసారి ఇట్లా నాకైతే సర్ప్రైజ్ ఇచ్చిర్రు అనమాట. అండ్ నేను మా మమ్మీకి బ్యాంగిల్స్ తీసుకుందాం అని చెప్పేసి అనుకున్నా, మార్నింగ్ నుంచే అనుకున్నా. అండ్ శారీ అన్నా లేదంటే బ్యాంగిల్స్ అన్నా కొని ఇవ్వాలి అని చెప్పేసి. బట్ ఇంకా సండే షాప్లో అసలు ఏం లేవు, అన్నీ క్లోజ్ ఉన్నాయి అనమాట. ఇంకా లైట్ తీసుకున్నా నేను, బట్ ఏమి ఇవ్వాలో అర్థం కాలేదు. ఇంకా ఇలా సడన్గా సర్ప్రైజ్లతో మా మదర్స్ డే అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. థ్యాంక్ యూ మై కన్నలు. అండ్ ఈరోజు మన బ్లాగ్ అయితే ఇంతే మరి. బాయ్ ఫ్రెండ్స్ మరి.